పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే భార్య సలహా భర్తకు క్షేమమా నష్టమా? ఎందుకంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు భార్య సలహా భర్తకు క్షేమమా నష్టమా? చూడండి, పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. పిల్లరా చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అదేవిధంగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి, 9:1, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు కట్టుకొని. చాలండి, ఇక్కడ ఒక స్త్రీ జ్ఞానము చేత 7 స్తంభాలు. ఒక ఇల్లు గట్టిగా ఉండాలి అంటే పునాది కావాలి, పిల్లరు కావాలి. ప్రతి ఒక్కరు చెప్పే మాట, నేను ఈ స్థాయిలో రావడం కారణము నా భార్య వెనకాల ఉండి నన్ను నడిపించింది, నా భార్య నన్ను ప్రేమించింది, నా భార్య ప్రార్థన వలన లేక నా భార్య ఓర్పు వలన కుటుంబం ఈ రోజున సంతోషంగా ఉన్నది అని అనేకులు సాక్ష్యాలు చెప్పుటూ మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో చేతుల పెరికి వేసుకుంటుంది, అనగా నాశనము చేసుకుంటుంది. అయితే పిల్లరా చూడండి, భార్య సలహా భర్తకు లేక కుటుంబానికి మేలుకరంగా ఉండాలి. ఒక సలహా, జనరల్గా ఒక మాట వింటూ ఉంటాం, ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అన్నట్టుగా భార్య సలహా వలన కుటుంబాలు మంచిగా అవుతాయి, కుటుంబాలు కూలిపోతాయి. మంచి సలహా అయితే కుటుంబాలు కట్టబడతాయి, చెడ్డ సలహా అయితే కుటుంబాలు నాశనం అవుతాయి. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత తనకి సాటైన సహాయం కొరకు నారిని, అనగా స్త్రీని దేవుడు చేసినట్టుగా తన పక్కటెముకను తీసి అవమను చేసినట్టుగా మనం చూడగలము. ఈ ఇరువురు సంతోషంగా ఆనందకరంగా ఆ యోధుని తోటలో ఉన్నారు. అయితే భార్య భర్తకు మంచి సలహా ఇవ్వలేదు, ఆదాముకి మేలు చేయలేదు. అవ్వమ్మ సాతాను మాట విని తన భర్త అయిన ఆదాముకు చెడ్డ సలహా ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే, ఆ పండు తింటే మనం చనిపోము, ఆ పండు తింటే చనిపోము, నేను తిన్నాను, నేను చనిపోయానా? చూడండి పిల్లరా, అక్కడ సంభాషణ ఎంత జరిగిందో అక్కడ చాలా క్లుప్తంగా రాయబడింది, కానీ వారి ఇరువురి మధ్య ఎంతో సంభాషణ జరిగి ఉంటుంది. దేవుడి మాటను పక్కన పెట్టి, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆ పండు తింటే నువ్వు చనిపోతావు, కానీ భార్య మాట విన్నాడు. బైబిల్ చాలా వస్తుంది పిల్లరా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూస్తే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంటే దేవుడు చెప్పాడు కదా ఆ పండు తినొచ్చో తినకూడదో అని కొంచెమన్నా ఆలోచించేవాడేమో. ఏమాత్రం ఆలోచించకుండా భార్య చెప్పిందని భార్య సలహా ప్రకారము ఆ పండు తిని ఈ రోజున మనందరికీ ఈ తిప్పలు తెచ్చిపెట్టాయి. అవునా కదండి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు.
చూడండి, ఓ ఆదామా నువ్వేం చేశావు? నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. నువ్వు నీ భార్య మాట ప్రకారంగా, నీ భార్య సలహా ప్రకారంగా నువ్వు తిన్నావు కాబట్టి ఈ భూమి శపించబడింది. నీవు ప్రయాసపడతావు. చూడండి, అంతకుముందు వ్యాధి లేదు, అంతకుముందు బాధ లేదు, అంతకుముందు ఇరుకు లేదు, అంతకుముందు ఇబ్బంది లేదు. అయితే భార్య మాట విని దేవుడి మాటను పక్కన పెట్టి చేసినందుకు ఈ రోజున ఈ ప్రకృతి అంతా శపించబడినది పిల్లరా. ఈ రోజున ఎన్నో కుటుంబాలు కూడా భార్య మాట విని మంచి ఉండి చెడ్డ ఉండి, దీంట్లో రెండు చూపుతాను మీకు. భార్య మాట విని చెడిపోయిన వారు మొట్టమొదటిగా ఆదాము. రెండో వ్యక్తి ఎవరంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆమాను ఉన్నాడు. ఆమాను మంత్రి, ఎన్నో గౌరవాలు, ఎన్నో విలువలు కలిగి ఉన్నాడు. అతను వస్తుంటే అందరూ వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. చక్కని కుటుంబం, చింతలేని కుటుంబం, ఆనందకరమైన కుటుంబం. అయితే పిల్లరా, ఎందుకు తన కుటుంబం సర్వనాశనమైంది? తన కుటుంబం అంతా పతనమట కారణం ఏమిటని మనం చూస్తున్నట్టయితే పిల్లరా, ఆమాను ఒక ముద్దుకై, ఒక చిన్న అల్పుడా కదా చెప్పండి, గేటు దగ్గర చిన్న వాచ్మెనే కదా, గేటు దగ్గర చిన్న వాచ్మెన్ చిన్న వ్యక్తితో పెట్టుకున్నాడు. కానీ ఆ చిన్న వ్యక్తితో ఎవరున్నారంట? జీవమ కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వ్యక్తి అనుకున్నాడు. అతను ప్రాణము తీయట ఎంతో సులభము. ఎందుకంటే అందరూ నన్ను చూసి నమస్కారం చేస్తున్నారు, సాష్టంగా పెడుతున్నారు. కానీ ఈ యూదుడు మాత్రం నాకు నమస్కరించటం లేదే. నేనేంది? నా కెపాసిటీ ఏంది? నా పరిస్థితి ఏంటి అని లోలోపల అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతమంది గౌరవించినా ఆ ఒక్క వ్యక్తి గౌరవించలేదని అదే మనసులో నాటుకుపోయింది పిల్లారా. ఇదే విషయం వెళ్ళి తన స్నేహితులకు చెప్పాడు. ఇలా జరుగుతుందంటే వాళ్ళు మంచి సలహా ఇవ్వలేదు. అక్కడి నుంచి తన భార్యకు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యములలో చూడండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జరుషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరి కొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయించబడినట్లు రేపు నీవు రాజుతో కూడా విందునకు పోయి అని అతనితో చెప్పిరి. ఈ సంగతి ఆమానకు యుక్తముగా అనగా మంచిగా కనబడినది. అతడు ఉరిమాను సిద్ధము చేశాడు. భార్య మంచి సలహా ఇచ్చిందా? ఏమండి, మీరు గొప్ప స్థానంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు, వేల మంది మీకు నమస్కారం చేస్తున్నారు, వంగి దండాలు పెడుతున్నారు. ఒక వ్యక్తే కదా, ఆ ఒక్క వ్యక్తి పెట్టలేదని ఎందుకండి అతని మీద పగ? ఎందుకండి? మీకు సంతోషంగా ఉండొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా. ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు అంత దుఃఖంతో ఉన్నారు? ఎందుకు మూతి ముడుచుకొని ఉన్నారు? ఎందుకు దిగులుతో ఉన్నారు అని మంచి మాట చెప్పిందా? మీ స్థాయి ఏంది? మీ కెపాసిటీ ఏంది? ఒక అల్పుడు మీకు నమస్కారం చేయలేదా అని స్నేహితులు మరియు భార్య అందరు కలిసి ఏం చేసి చెప్పండి, ఉరిమాను చేయించి చెప్పండి, ఒక నిర్దోషిని, పాపము చేయని వ్యక్తిని ఉరి తీయాలని సలహా ఇస్తే ఏం జరిగింది? అదే విధంగా ఉరిమాను తయారు చేశాడు పిల్లారా. ఉరిమాను తయారు చేసి రాజుతో ఈ మాటలను చెప్పి రాజు అంగీకారం తీసుకోవాలని అనుకున్నాడు. అలాంటి సమయంలో చివరగా భార్య మాట్లాడుతుంది, ఏమండి, ఒకవేళ ఇప్పుడు వరకు మీకు జరుగుతున్న విషయంలో ఒకవేళ అతడు యూదుడైతే మాత్రం మీకు జయము రాదు. ఎప్పుడు మంచి సలహా? అప్పటికి అంత జరగాల్సినంత జరిగింది. ఏమని చెప్పండి? అప్పటికే జరగాల్సినంత జరిగింది. అప్పుడు ఆ సలహా ఉపయోగం ఉందా? అప్పటికే
దేవుడు సిద్ధం చేశాడు అతన్నే. ఏ ఉరిమాను మీద ఉరి తీయించాలనుకున్నాడో మొద్దుకైని, ఆ ఉరిమాను మీదే ఆమాను ఏమేడని చెప్పండి, ఉరి తీయబడ్డాడు. ఉరి తీయబడ్డాడు. పిల్లరా, ఈ వాక్యం వింటున్నా మీరు ఏ సలహా ఇస్తున్నాం? మంచి సలహా ఇవ్వాలి. మంచి సలహా ఇస్తే కుటుంబము మంచిగా క్షేమంగా ఉంటుంది. ఆ రోజు ఆ భార్య ఆ చెడ్డ సలహా ఇవ్వటం వలన తన కుటుంబంతో సర్వనాశనమయ్యారు. చేతుల తన కుటుంబాన్ని ఏం చేస్తుందంటే కూల్చుకుంది, నాశనం చేసుకుంది. మరి ఈ వాక్యం వింటున్నా మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? దేవుని సలహా ఇస్తున్నారా? మంచి మాట మనకెందుకు వెళ్ళండి అని మంచి మాట ఇస్తున్నారా, లేక చెడ్డ సలహా ఇస్తున్నారా? మరి మూడో ఫ్యామిలీ గురించి మనం చదువుకుందాం. మొదటిది ఆదాము ఫ్యామిలీ, రెండోది హామాన్ ఫ్యామిలీ, మూడోది పొతిఫరు భార్య. చూడండి, ఇక్కడ ఆదికాండము 39:17 మనం చూస్తే యోసేపు ఉన్నాడు. యోసేపు యథార్థవంతుడు, యోసేపు సత్యవంతుడు, యోసేపు పాపానికి దూరంగా పారిపోయేవాడు, యోసేపు ప్రార్థనాపరుడు. అయితే అలాంటి యోసేపు పాపం చేయటానికి అవకాశం ఉన్నా గాని పాపానికి దూరంగా పారిపోయిన ఒక నిర్దోషి, ఒక మంచివాడు. ఆ పొతిఫరు భార్య తనతో పాపము చేయమని తను వేధించిన తన వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. తనకు తెలుసు ఏం జరుగుతుందో తనకు తెలుసు, కానీ నేను పాపము చేయను, ఇలాంటి ఘోరమైన ఈ పాపం నేను ఎలా చేస్తాను, నేను ఎలా చేసేది, నేను చెయ్యను అని దూరంగా పారిపోయాడు. అయితే ఒక నిర్దోషికి ఏం చెప్పండి, పాపానికి దూరంగా పారిపోయినందుకు అతని మీద ఒక శిక్ష వేయబడినది. అతని భార్య తన భర్తకు ఎలాంటి సలహా ఇస్తుందో చూడండి. ఆదికాండము 39:17 మనం చూస్తున్నట్టయితే, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చిన. చూడండి పిల్లారా, భర్తకు చాడీలు చెబుతుంది, పాపము ప్రేరేపించింది ఎవరు? పొతిఫరు భార్య. అయితే చూడండి, చెడ్డ మాటలు, కాని మాటలు, చాడీలు చెప్పి ఏమైందని చెప్పండి, ఒక నిర్దోషిని సంఖ్యలు వేయించిందండి. ఈ యొక్క పొతిఫరు ఆ యోసేపు ఆ ఇంటిలో ఉండటం వల్ల అన్ని రకాల దీవెనలు కుటుంబానికి వచ్చినాయి. వాళ్ళు ఏ వ్యాపారము చేసినా, ఏ పని పూనుకున్నా, ఎందుకంటే అన్నిట్లో వాళ్ళకి ఆశీర్వాదము కలిసి వచ్చిందంట. ఇప్పుడు ఏం జరిగింది? ఆ యోసేపు ఆ కుటుంబం నుంచి దూరం అవటం వల్ల ఆ కుటుంబము ఏమైంది చెప్పండి. మనం చూసినట్టయితే అంత ముందు ఉన్న దీవెనలు మొత్తము పోయి ఉంటాయి. కాబట్టి పొతిఫరు భార్య మంచి సలహా ఇవ్వలేదు. ఇంకా నాలుగో కుటుంబం మనం చూద్దాం. నాలుగో కుటుంబం మనందరికీ తెలుసు, అతను గొప్ప రాజు, అహాబు రాజు. అతని భార్య పేరు యెజెబెలు. అతను ఏం చేశాడు చెప్పండి, నాబోతు ఒక చిన్న వ్యక్తి, ఆ యొక్క పొలము కూడా తనది కాదు, తన పితరులది. దాన్ని సేద్యం చేసుకుంటూ తన యొక్క జీవనం కొనసాగుతుంది. ఎందుకంటే పిల్లరా గమనించండి, కొన్ని వస్తువులు కూడా మనం కూడా అమ్మాలన్నా వాళ్ళు ఎంత రేట్ ఇస్తున్నా మనం అమ్మడానికి ఇష్టపడం కదా. ఎందుకంటే మన పితరులదని కదా. మా ఇంట్లో కూడా ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ ఎంతమంది అడిగారో నేను ఇవ్వాల. ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు. మరియు ఆ సైకిల్తో ఇంచుమించు
40 గ్రామాలు వైద్యం చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ 40 గ్రామాలు సువార్త అందించారు. అన్యుల కుటుంబాలను మార్చారు. గొప్ప పరిచయం చేశారు ఆ సైకిల్ మీద. ఆ సైకిల్ని నేను వదులుతానా? నేను ఇస్తానా? అది అలా ఉండాల్సిందే. ప్రతి 3-4 సంవత్సరాలకి అన్ని బాగు చేస్తూ ఉంటాను. అదేవిధంగా నా సైకిల్ ఒకటి ఉంది, నేను కూడా కొనుక్కున్నా సైకిల్. ఆ సైకిల్ కూడా మా పిల్లలు దాన్ని జాగ్రత్తగా అది ఖాళీగా ఉన్నా కానీ, ఎందుకంటే వాళ్ళు గుర్తు, మా డాడీకి సైకిల్ దొక్కాడు. అలాగే ఈ యొక్క చెప్పండి, ఆ నాబోతు కూడా చూడండి, అతను ఆ రాజు ఎంత ఆఫర్ ఇచ్చాడు చెప్పండి. నీకెంత కావాలో చెప్పు అన్నట్టుగా మాట్లాడాడు కదండి. నీకెంత కావాలో చెప్పు, చెక్ ఇచ్చినట్టే రాసుకోమని అన్నట్టుగా ఇచ్చి, కానీ రాజా లేదండి, అది నా పూర్వీకులదండి, నేను అమ్మలేనండి, నేను చేయలేనండి, నీకెంత కావాలంటే అంత ఇస్తా. లేదండి. ఇతనికి దేనికి? కూరాకులు. ఏందంట? కూరాకులు అంటే తోటకూర కావచ్చు, గోంగూర కావచ్చు, బచ్చల, ఏ కూరైనా సరే. చూడండి, చాలా మంది కూడా మీరు గమనిస్తారా లేదో, చాలా కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటాం. వాళ్ళకి 70 ఎకరం ఉండి, 50 ఎకరం ఉండి, 100 ఎకరాలు ఉండి. పాపం పక్కనోడు 1 ఎకరం ఉంటాడు, చూపల్లా దాని మీద ఉండిద్ది. ఈ 70 ఎకరం మీద ఉండదు. నాకు 70 ఎకరం ఉన్నదే అని వాడికి ఆలోచనే ఉండదు. ఉండిద్దా? ఆ బుద్ధి ఎలాంటిది కదా. అరే, నాకు 70 ఎకరం పొలం ఉంది కదా, 100 ఎకరం పొలం ఉంది కదా, లేకపోతే నాకు మంచి బెంజీ కారు ఉంది కదా, బెంజీ కారు ఉన్నా ఒక పేదవాడు ఒక చిన్న మారుతి చిన్న కారు వేసుకెళ్తుంటే, అదే ఆ కారు నాకైతే బాగుంది, ఎందుకు వాడికి అంటే. చూడండి, మనిషి యొక్క బుద్ధి ఎలాంటిదో చూడండి. అదేవిధంగా ఇంకొక వేరే విధంగా వెళ్ళొచ్చు. చక్కని అందమైన భార్య ఉన్నా కానీ వాళ్ళ చూపు ఎటువంటిదంట ఆ ఇంట్లో పని చేసే వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళు కదా రకరకాల, అంటే ఆ బుద్ధే వంకర బుద్ధి. ఇతనికి ఎంత ఉందండి? ఇతనికి రాజు ఎన్నున్నా కానీ అతను చూపు ఎక్కడుందంట? ఆ నాబోతు చిన్న పొలము, ఆ కొంచెం పొలము దాని మీదే పడింది. అది ఇవ్వలేదని ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని ఏం చేశాడు చెప్పండి? బాధపడుతూ ఉన్నాడు. కొంతవరకు బెటరే, ఏం చేయకుండా కొంతవరకు బెటరే, బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో యెజబెలు, అందుకే ఎవరు పెట్టుకోరు ఆ పేరు, ఎవరైనా పెట్టుకుంటారా యెజబెలు అని? యెజబెలు వచ్చి, ఏమండి ఏంది మీరు అలా ఉన్నారు ఏంటి అనగానే అప్పుడు కథ అంతా చెప్పాడు. కథ మొత్తం చెప్పి ఇది నా పరిస్థితి ఇది అనగానే ఆమె ఏ సలహా ఇస్తుంది చూడండి. పరిశుద్ధ గ్రంథములో 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు అతని భార్య యెజబెలు, ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసు సంతోషముగా ఉండుము. నేను నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని. అబ్బా చాలండి, చూసారా? ఎందుకండి? ఏ సలహా అండి? గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? భార్య ఆ సలహా ఇచ్చినప్పుడు భర్త ఏం చేయాలి? దీని మీద ఒక పుస్తకం రాశాను, బుద్ధి లేని భర్త, భయం లేని భార్య. ఏమండి? లేక భయం లేని భార్య, బుద్ధి లేని భర్త. కొంచెమైనా బుద్ధి ఉండాలిగా. చిన్న ఇంత పొలం కోసం ఎంత ఉంది కదా, దానికోసము అతన్ని హత్య చేయించాలా? ఏంటి నీ ఆలోచనలు, ఏంటి నీ తలంపులు, అసలు నీ అని భార్యను గద్దించాలా లేదా? లేచాడు, చక్కగా భోజనం చేశాడు, చక్కగా అని అంతమంది భోజనం మానేశాడు, దిగులుతో ఉన్నాడు. చూడండి, అతను ఎట్టయితే నీకు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు చెడ్డవాళ్ళని పెట్టి, ఇద్దరు ఆ కథ అంతా మనందరికీ తెలిసిందే. అతను ఏం చేసిందని చెప్పండి? ఒక నిరపరాధిని రాళ్ళతో కొట్టి చంపించింది. రాజు చూస్తూ ఉన్నాడు. దానికి అతనికి ఏం జరిగింది? కుటుంబం పతనం అయ్యింది. తనకి ఇంచుమించు 70 మంది పిల్లలు ఏం చెప్పండి? చంపబడి ఒక బుట్టలో వేయబడ్డారు. ఎక్కడైతే ఆ నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినాయో అదే విధంగా కుక్కలు చూడండి, ఇది ఎక్కడది? కుటుంబం పతనం.
కుటుంబం నాశనమైంది. ఎందుకంటే ఆ భార్య సలహా. మౌనంగా ఉన్నాడు. ఇతనేమి దాంట్లో పాల్గొనలేకపోయినా మౌనమే. నువ్వు పాల్గొనపోయినా ఇదే జరిగేది. పిల్లరా, ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. మాకు తెలిసిన ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములను చేసుకున్నారు. అయితే సమ్మర్లో ఈ నీళ్ళు పెట్టుకునే కాడ ఈ అక్కా చెల్లికి ఏదో మాట సహజంగా ఒక ఇంట్లో ఒకసారి ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ పక్క పోర్చినప్పుడు చిన్న వస్తుంటాయి కదండి, కదా, సహజం అది. ఈ నీళ్లు పెట్టుకున్న కాడ అక్కా చెల్లెలు తిట్టుకున్న అంతలో ఇక నా పెద్దామి భర్త వచ్చి ఏంటి అని భార్యను భార్యను ఒక దెబ్బ కొట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, అసలు మీరెవరు అక్కా చెల్లెలు ఏంటి ఈ రోడ్డు మీద ఈ గొడవ అని చెప్పేసి భార్యను ఒక దెబ్బ కొట్టాడు. తన తమ్ముడు భార్య అని తన మరదలని మరి నువ్వు కూడా మాట్లాడబాకు అని చెప్పేసి చెయ్యి పెట్టి లోపలికి వెళ్ళమ్మా అన్నాడు ఆమెను. అంతే. భార్యనేమో దెబ్బ కొట్టాడు, మరదలు ఏం చేశాడు చెప్పండి? భార్య చెల్లెల్ని లేక తమ్ముడు భార్యని లోపలికి వెళ్ళమ్మా అట్ట అన్నాడు. అయిపోయింది. ఇంతలో మధ్యాహ్నం 1 గంట సమయంలో వాళ్ళది ఇక్కడ టైర్ బండి ఆ మట్టి ఇరిసి ఆ పని చేసుకొని ఎద్దుల బండి మంచి ఎండలో వచ్చాడు. కాలు కడుక్కుంటూ ఉన్నాడు. ఇక చెప్పడం మొదలుపెట్టింది, ఏమండి మీరు లేరు. ఎంత జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా నోటితో నేను చెప్పలేను. మీ అన్నయ్య నన్ను కొట్టాడు, భోజనం వడ్డిస్తాను ఉంది, మీ అన్నయ్య నన్ను కొట్టాడు. నన్ను కొట్టినందుకు నాకు బాధ కాదండి, నువ్వంట చేతగాని వాడు అంట, నువ్వంట అలా అంట, నీదంతా ఇదంట అని 4 మాటలు అనగా మసాలా వేసింది. ఆ మసాలాలకి ఏమైందంట, ఎండలో వచ్చి ఆకలితో ఉన్న వ్యక్తి నన్నింత మాట అంటాడా, నా భార్యని కొడతాడా అని చెప్పేసి మూలలున్న గొడ్లను తీసుకెళ్ళాడు. ఇక భార్య భోజనం వడ్డిస్తానే ఉంది, పక్క గదిలో నుంచి మాటలు అరుపులు వినపడుతున్నాయి. నిద్రపోతున్న అన్నని ఒక్క ఏటికి తలకాయ నరికేశాడు. భార్య షాక్, ఇదేంటి నా భార్యను కొడతావా? చివరికి ఏం జరిగింది? వాళ్ళ బావగారు చనిపోయారు, తన భర్తను జైల్లో పెట్టారు. 2 అక్కా చెల్లెళ్ళు చెప్పండి, భర్తుండి ఈమె పరిస్థితి, భర్త లేక అక్క. కారణం ఏంటంటే భర్తకు మంచి సలహా ఇచ్చిందా చెప్పండి? ఫస్ట్ చెప్పిన ఒక ఐడియా జీవితాన్ని మార్చివేసింది అన్నట్టుగా ఈ భార్య సలహా ఏమైందంట, 2 జీవితాలు పతనమైనాయి. కోపం ఉన్న భర్తకు ఏం చెప్పాలి? మీ చెల్లి ఇలా ఉంది, మీ అమ్మ ఇలా ఉంది, మీ డాడీ ఇలా అన్నాడు, అలా అన్నాడు. నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి. ఇటుకి సగం కుటుంబాలు పతనమైంది ఎక్కడేనండి. ఉన్నా చెబితే పర్వాలా, మీరేమనుకోబాకండి. ఎందుకంటే నాకు 4 అక్కలు ఉన్నారండి. ఎందుకంటే ఇది స్త్రీలది కాబట్టి చెబుతున్నాను. మళ్ళీ ఇంకోటి ఉందండి, పురుషులు కూడా ఉంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక పక్క వెళ్తున్నారని అనుకోబాకండి. స్త్రీలారా మీ గురైన బుక్ రాశాను, పురుషులారా మన గురేంటని బుక్ రాశాను. ఫస్ట్ చెప్పానుగా, జ్ఞానం లేనివాడు సామెతల గ్రంథం 14:15 జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్యాచ్ వీళ్ళంతా జ్ఞానం ఉందా? జ్ఞానం లేకపోవటం వల్లే ఆదాముకి, జ్ఞానము లేకపోవటం వల్లనే ఆమానికి, జ్ఞానం లేకపోవటం వల్లనే చెప్పండి. జ్ఞానం అంటే భార్య మాటలు గుడ్డిగా నమ్మేసి కుటుంబాలను పతనము చేసుకున్నారండి. ఆ భార్య వేడుస్తుంది, నేను ఎంత పని చేశాను, నేను చెప్పకుండా ఉండడితే బాగుండేది, నా అక్క జీవితాన్ని నాశనం చేశాను, నా కుటుంబాన్ని నేను కూల్చుకున్నాను, నా సొంత అక్క కుటుంబాన్ని నేను కూల్చివేశానే, నా అక్క పిల్లలు అనాథులు అయిపోయారే, తండ్రి లేని వారయ్యారే. తర్వాత ఈమె జైలుకి వెళ్ళి సారీ అండి
మీ అన్న నన్ను కొట్టలేదండి, మీ అన్నగారు నన్ను కొట్టలేదండి, బావగారు నన్ను కొట్టలేదండి. మా అక్కను కొట్టాడు. నన్నైతే లోపలికి వెళ్ళమ్మా, ఎన్నమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళమ్మా చేతు అట్లా అన్నాడు. నన్ను క్షమించండి. ఉపయోగం ఉందా? జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ అయిన తర్వాత అలా అనుకున్నడితే బాగుండేది, ఇలా అనుకున్నడితే బాగుండేది అని ఎంత మంది కుటుంబాల్లో ఆలోచన కలిగి ఉంటారు. చేయాల్సినన్ని చేశారు. అవ్వమ్మ కూడా తర్వాత ఎన్నో ఆలోచించుంటుంది. ఆ అపవాది చెప్పినప్పుడు నా భర్తకి ఇచ్చి నేను తినకుండా ఉన్నా బాగుండేదని నేనే నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాను. పిల్లరా చూడండి, భార్య సలహాకు కుటుంబాలు ఎన్నో 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 కుటుంబాలు ఈ రోజున వీధుల్లో పడుతున్నాయి. ఈ రోజున సెంట్రల్ జైలుకి వెళ్ళాను, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే మాటలయ్యే. నా భార్య చెప్పిన మాటకు నా తల్లిను నరికివేశాను. నా భార్య మాటకు ఉద్రేకంలో నా తమ్ముని చంపాను, నా అక్కను చంపాను, నా చెల్లెను చంపాను. అద్దెకున్న వాళ్ళతో తగాద పెట్టుకొని ఏంటి చూస్తున్నావేంటి అనగానే నా భార్య మాటకు వెళ్ళి కదా కొంతమంది కుటుంబాలు జరుగుతున్నాయి. ఏంటో చూస్తున్నావంట, అంటే అర్థం ఏంటి? కొట్టమనా? తగాదలు ఆడుకుంటూ ఉంటే ఏమంటారు చెప్పి కొంతమంది లేడీస్ ఏమంటారండి, ఏంటి చూస్తూ ఉన్నావు? ఇలాంటి చెడ్డ సలహాలు ఎన్నో కుటుంబాలు వీధును పడ్డాయండి. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, భర్తకు మంచి సలహా ఇవ్వాలి. మంచి సలహా వల్ల నీ కుటుంబం బాగుంటుంది. మంచి సలహా వల్ల నువ్వు కుటుంబం కట్టుకుంటావు. లేక నీ చేతులు ఉంటాను, వేరే వాళ్ళ చేతులు కాదండి, నీ చేతుల నువ్వు కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. మరొక భార్య మనం చూద్దాం. ఏబు భార్య. ఏబు విషయం మన అందరికి తెలుసు. ఎంత యథార్థవంతుడు, ఎంత సత్యవంతుడు. దేవుడే స్వయంగా ఏబు గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడండి, సాక్ష్యం చెబుతున్నాడు. ఓ అపవాది, నువ్వు చూసావా యోబుని? బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. అలాంటి సాక్ష్యం కలిగిన యోబు గారు ఏమేడంటే చెప్పండి, అపవాది యొక్క మాటలకు లేక దేవునికి అపవాదికి వాళ్ళ యొక్క పన్నెము చొప్పున యోబుకున్న సమస్తం ఆస్తి, పిల్లలు కంప్లీట్ అయిపోయారు, అందరు కోల్పోయారు. అయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి నొందును గాక. ఏ పాపము చేయలేదు, అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి భార్య అయిన ఏబు భార్య ఒక సమయంలో ఎలాంటి సలహా ఇస్తుందో చూసారా? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనం చదవండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలక యుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించమా, కీడు మనము తగదా? చూడండి, ఆమె సలహా తీసుకున్నాడా యోబు గారు? ఏమంటుందంట, దేవుణ్ణి చచ్చేటప్పుడు ఏమంటుందంట, నువ్వు చచ్చిపో, అయితే ఆ చచ్చేటప్పుడు దేవుణ్ణి దూషించి చావు. ఉద్రేకానికి లోనయ్యాడా యోబు గారు? యోబు గారు భార్య మాట విన్నాడా? భార్య సలహా తీసుకున్నాడా? ఎన్నో కుటుంబాలు భార్య మాటలకు ఇంకెందుకు నీ బతుకు అంటే, స్త్రీలకు ఒక అవకాశం ఉంది. వాళ్ళ ఆయుధం ఏందంట చెప్పండి, కన్నీరే. అవునా కదండి? కానీ ఈ మధ్య ఒక సర్వేలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ఏడుస్తున్నారంట. ఒక సర్వేలో వాళ్ళు ఎక్కడ ఏడుస్తారంటే ఓపెనింగ్ ఏడవటానికి లేదు. ఏమండి, ఓపెన్గా ఏడవటానికి లేదు. ఎక్కడ ఏడుస్తారు? బాత్రూంలో ఏడుస్తారు. భార్య మాటలకు ఏం చెప్పండి, కొంతమంది ఆ మాటలకు, చుట్టుపొట్టు మాటలకు ఎంతమంది తెలుసా? ఎంతో మంది ఉరేసుకుంటున్నారు. ఎంతో మందికి త్రాగుడుకు
అందరూ కాదండి, ఎక్కువ శాతం. ఎందుకంటే సూటిపోటి మాటలు తట్టుకోలేక నన్ను ప్రేమించే భార్య ఇంత మాట అందా అని. కానీ యోబు గారు ఎమోషనల్కి లోనవలా. లేకపోతే ఏం చెప్పండి, నా భార్య నన్ను ఇంత మాట అంద కదా అని చెప్పి ఏదో చేసుకోవాలా. ఏమంటున్నాడని చెప్పండి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మూర్ఖులు కాదు, నువ్వు మంచిదానివి. మూర్ఖులు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నావు. ఒకసారి ఆలోచించు. ఏమని చెప్పండి, ఒకసారి ఆలోచించు. దేవుని వల్ల మనం మేలు పొందాముగా. ఈ చుట్టుపక్కల దేశాల్లో మనంత కుటుంబం కూడా ఉందా? మనంత కుటుంబం ఉందా? మనల్ని అందరూ వంగి దండాలు పెడతారు. మేలు కలిగిన కుటుంబం అంద కదా. ఈ పట్టణంలో చెప్పండి, ఏ శుభకార్యకైనా సరే మన ఇంటికాడి నుంచి వెళ్ళాల్సిందే కదా. అలాంటి కుటుంబం కదా. దేవుడు అన్ని ఇచ్చాడు కదా. ఈరోజు ఏదో వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనం దేవుడిని అనుట మంచిదేనా? తగునా? మేలు పొందాం, కీడు కూడా పొందాలి కదా. వెలుగు చూసాం, వెలుగు తర్వాత ఏమొచ్చింది? వెలుగు ఉంటుందా నిత్యము? వెలుగు తర్వాత ఏమొచ్చింది? చీకటి వచ్చింది. చీకటి తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ వెలుగు వచ్చింది అన్న రీతిగా మాట్లాడాడు. భార్య సలహా తీసుకోలేదు. హల్లెలూయా. భార్య సలహా తీసుకోలేదు పిల్లరా. మరి ఈ వాక్కు వింటున్నా మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మంచి సలహా ఇవ్వండి. అదేవిధంగా పురుషులు కూడా ఆ సలహా ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయము. ఎందుకంటే భర్త బ్యాలెన్స్గా ఉండాలి. అమ్మ వైపు మాట్లాడకూడదు, భార్య వైపు మాట్లాడకూడదు. అక్కని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. బ్యాలెన్స్, దాన్నే జ్ఞానం గలవాడు. ఏం చెప్పండి, జ్ఞానం లేనివాడు ఒక పక్కే వెళ్తాడు. అవునా కదండి? ఏమవుతాడంట? జ్ఞానం లేకపోతే ఒక పక్క వెళ్తాడు. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లోనే కుటుంబాలు కట్టబడతాయి. నేను 2011లో కొత్త కారు తీసుకున్నాను. మా రెండక్క రేపల్లో ఉంటారు. వాళ్ళ ఇంటికి మేము మా ఫ్యామిలీతో వెళ్ళాం. అప్పటికి నేను కారు నేర్చుకొని ఒక 9 నెలలు అవుతుంది. కొంచెం తోలుతూ పర్వాలా. మక్క గారు ఇంటికి వెళ్ళి ఆ యొక్క రోడ్డు చిన్న ఇరుకు రోడ్డు వెళ్తుంటే ఒక కారు ఉంది. అక్కడికి వచ్చి ఆపే. ఎందుకంటే కొంచెం సినియారిటీ వాళ్ళకి వెళ్తారు కానీ నాకు ధైర్యం చాలా. ఎందుకంటే గీత పడిద్దామని చెప్పేసి అక్కడ ఆగి ఆరణ కొడుతున్నాను అంటే వచ్చి కొంచెం పక్క పెట్టమని. ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆరణ కొడుతుంటే అతను ఇక్కడ మిలిటరీ మ్యాన్ అంట, నా మీద ఇంకా జానుంటాడు. భోజనం చేస్తున్న చేతితో బయటకు వచ్చి అంటాడు, నీకెంత రోడ్డు కావాలి నీకు అన్నాడు. ఏం చెప్పండి, నీకెంత రోడ్డు కావాలి నీకు? భోజనం కూడా చేయనీయకుండా ఆరణ కొడుతున్నావు నువ్వు. నాకు తెలిసే భోజనం చేస్తున్నాడనే. నీకెంత రోడ్డు కావాలి అని అన్నాడు. నేను కూడా ఈ రోడ్డు ఏమన్నా నీ యొక్క జాగీరా అని అనొచ్చుగా. అంటే ఇద్దరు తాగాదే కదా. అవునా కదండి? ఈ రోడ్డు ఏమన్నా నీ జాగిరి కాదుగా, నీదా. కారాడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకో. రోడ్డు మీద పెడితే అనాలా లేదా? ఇక నేను అతను ఊపు ఆ విధానం చూసి ఒకటే మాట అన్నా. అతను ఐపిచ్చిలో ఉన్నాడు. నేను అన్నాను, నేను కొత్త, ఈ మధ్య కాలంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. నా కారు కొత్త కారు, మీ కారు కొత్త కారు. పొర్రపాటున ఏమైనా గీత అయిందనుకో, ఎందుకండి, అందుకే నేను ధైర్యం చాలక ఆగానండి అన్నాడు. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వెంటనే అతను ఏమండి హై పిచ్లో ఉన్న వ్యక్తి డౌన్లోకి వచ్చి సారీ అండి అని చెప్పి చేయగలుగుతూ, మీకు అభ్యంతరం లేకపోతే మీ కారు నేను ఆ పక్క పెట్టమంటావా అన్నాడు. అంటే ఏం చెప్పండి, మాటే కదండి, మాటే. లేకపోతే అక్కడ మా ఇద్దరం ఏమవుతామంట, ఫైటింగే.
మాట మాట ఇది కదా జరిగే. చాలా మంది అసలు సందర్భం లేకుండా ఈ రోజున మనం చూస్తున్నాం. బస్సులో పొడుచుకుంటున్నారండి. మన ఈ మధ్య కూడా బాపట్లో కత్తులతో పొడుచుకున్నారు. వాళ్ళ కత్తులు ఆడ దొరికి నాకు అర్థం కాదు. ఆడోళ్ళకి కత్తులతో పొడుచుకున్నారండి. దేనికాడా? సీటు కాడ. చూడండి పిల్లారా, జ్ఞానము వలన కుటుంబాలు కట్టబడతాయి. జ్ఞానం వలన కోపాలు తగ్గుతాయి. జ్ఞానము వలన ఏం చెప్పండి, ఐపిచ్చిలో ఉన్న తగాదలు కూడా లోకి వస్తాయి. యోబు గారు ఎంత జ్ఞానము కలిగి, చూడండి ఎంత జ్ఞానముతో తన భార్యకు సర్ది చెప్పాడు. ఇక తర్వాత యోబు భార్య ఎక్కడైనా సరే మాట్లాడినట్టు ఉందా? భార్య సలహా తీసుకోలేదు. కాబట్టి భర్తకు మంచి సలహా ఇవ్వాలి. 6వ కుటుంబం చూద్దాం. 6వ కుటుంబం మనందరికీ ఆమె యొక్క పేరు రాయబడలేదు కానీ సునేమి పట్టణస్తురాలు. ఆ గ్రామంతోనే ఆమె యొక్క పేరుని రాశారు. సునేమి పట్టణస్తురాలు, గనురాలు. ఏం చెప్పండి? గనురాలు అంటే అది పేరు కాదు, గనురాలు. గొప్ప అంటే గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, గనురాలు. చూడండి, ఆమె తన భర్తకు ఎలాంటి సలహా ఇస్తుంది? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనము. ఆమెకి పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎవరు లేరంట చెప్పండి? పిల్లలు లేరు, సంతానం లేదు. అయితే ఆమె ఒక దైవజనుడు లేకపోతే ఒక ప్రవక్త గురించి ఎలాంటి సలహా ఇస్తుందో వాక్య పిల్లలు చూద్దాం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు, నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుమము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. బా, ఒకసారి చప్పట్లు కొట్టండి దేవుడి నామానికి. బా, ఎంత గొప్ప సలహా అండి! ఎంత గొప్ప సలహా ఇస్తుంది భర్తకు. ఏమండి, నేను ఎరుగుదనండి భక్తి గల దైవజనుడు, భక్తి లేనివాడు కాదు, భక్తి గల దైవజనుడు. అతనికి ఒక మంచం ఏర్పాటు చేద్దాం, ఒక అన్ని. ఎంత గొప్ప సలహా! ఒక చిన్న గది కట్టిద్దామండి మన గోడమి దగ్గర. ఎంత సలహా అండి, ఎంత గొప్ప సలహా! మాకు కూడా హైదరాబాద్లో ఉన్నారు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నేను హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా నాకు ఇక ఆ యొక్క ప్లేట్లో ఎవరు భోజనం చేయరు. నాకు భోజనానికి కానీ లేకపోతే ఎలా అన్ని కేటాయిస్తారు. చివరికి ఆ ఇంట్లో బస్ చేయడానికి కూడా, దుప్పటికి కూడా, మంచం కూడా పొరపాటు కూడా టచ్ చేయరు. కారణం ఏమిటంటే దైవజనుడు వాడిని మనకొద్దు, వాళ్ళు ప్రత్యేకం కలిగిన వాళ్ళు. ఎందుకంటే దైవజనుడికి విలువిచ్చారు వీళ్ళు. నేను చెప్పే ఫ్యామిలీకి కూడా వాళ్ళు ఏమి లేని వారు అంచెలంచెలుగా పెరిగారు. ఎందుకంటే ఒక దైవజనుడిని ఏం చెప్పండి, వాళ్ళు బెస్ట్గా చూడాలి, బంధువుల కంటే ఎక్కువ చూడాలి. వాళ్ళు సామాన్యులు కాదు. మనం తినే భోజనము వాళ్ళు చేయకూడదు. మన పనుకునే మంచం మీద వాళ్ళు పనుకోకూడదు. మన కప్పుకునే దుప్పట్లో వాళ్ళు కప్పుకోకూడదు. బా, అది వాళ్ళు చెబితే వచ్చేది కాదు, మనకు రావాలి. ఈమె చూడండి ఎలాంటి గొప్ప సలహా ఇస్తుందో కదండి, ఎంత గొప్ప సలహా ఇస్తుందో. చిన్న గది కట్టిద్దాము, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం. అబ్బా, ఎంత గొప్ప! ఇన్ని చేస్తే దేవుడు ఆ కుటుంబంలో ఉన్న కొరతను తీరుస్తాడా లేదా? ఏమండి, తీరుస్తాడా లేదా? తీర్చాడా లేదా? ఆమెకు కుమారుడు కలిగాడు. మరలా ఆ కుమారుడు చనిపోతే మళ్ళా బ్రతికాడు. కారణం ఏమిటంటే దైవజనునికి విలువిచ్చింది, భక్తిపరుడు అని గ్రహించింది ఆ ప్రవక్తను. పిల్లరా, మాకు బ్రదర్ ఉన్నారు,
అని చాలా ఆస్తిపరుడు, కోట్ల పడగనే వ్యక్తి. ఒకసారి భోజనం చేస్తున్నాను నేను, నాకు భోజనం ఏర్పాటు చేశారు, భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే అయిపోయిన తర్వాత లాస్ట్లో చికెన్ తిన్నాను. తర్వాత సాంబార్ వేశారు, ఆ తొక్కలు అయ్యి కూడా ఉండయి, అయ్యి ఉంటాయి కదా చికెన్, అయ్యి పక్కన పెట్టాను. చేయి కడగపోతుంటే పాస్టర్ గారు ఆపండి అన్నాడు. ఒకళ్ళ ఇక్కడ సింకు దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కోవాలేమో అనుకున్నాను నేను అని లేచి వెళ్ళి ఆ సింక్ కాడికి వెళ్ళి అక్కడ చేయి కడుక్కుంటున్నాను. నేను ఇది తిరిగి చూసేలేకే నేను తిన్న ఆ ప్లేట్లో అతను భోజనం వడ్డించుకొని భోజనం చేస్తున్నాడు. ఏంటి అన్నా, అమ్మో మీరు తినే ప్లేట్ మాకు దొరికిద్దా, చూడండి మీరు తినే ప్లేట్ మాకు దొరికిద్దా, కారణం ఏమిటి అంటే నేను అన్నాను, లేదండి అట్లా మాది మంచిది కాదు. నాకు అనిపించిందండి, నాకు ప్రేరేపణ కలిగిందండి. వాస్తవం చెప్పాలంటే అతను అంటే నా పర్సనల్గా చెప్పాలంటే వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది కదా, దర్వాజు ఉండిద్ది వాళ్ళకి. ఆ దర్వాజు ఉన్నంత విలువ మేము ఉండలేము. అంత ఖరీదైన వాళ్ళు, కోట్ల పడగెత్తిన వాళ్ళు. చాలా వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ చెప్పండి, దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ, దైవజనుడు అంటే దేవుడే. ఏం చెప్పండి, దైవజనుడు అంటే దేవుడే. అయితే ఇది మట్టుకొని అందరికి చేయకూడదండి. ఏం చేసిందంట, మన ఎద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అంట. ఏ దైవజనుడు, ఎవరికి పడితే వాళ్ళు కాదు కదండి, మనం గమనించాలి ఈ దైవజనుడు ఎలాంటి వ్యక్తి. పిల్లరా గమనించండి, పిల్లరా ఎంత చక్కని సలహా ఇస్తుందండి, చాలా మంది జ్ఞానవంతురాలు కూడా ఏమండి, మనకు మంచి ఇల్లు ఉందండి, పాపం పాస్టర్ గారికి ఇల్లు లేదండి, కాబట్టి ఏదో మన వంతు స్వామి ఏదో చేద్దామండి. ఎంత చూడండి కదా, ఉన్నారా లేదా, అది ఎలా ఉంటుంది. అలా కాకుండా మా పాస్టర్ గారికి ఇవ్వాల్సిందే, అలా కాదు. ఎంత సలహా చూడండి, భర్తను ఒప్పించుకోవటము, నొప్పించుకోకుండా ఒప్పించుకోవటము, దానిలోనే జ్ఞానం ఉన్నది. నాకు చెప్పాను కదా, రేపల్లో ఒక వ్యక్తి నా మీదకి ఐపిచ్చిలో లెగిసిన వ్యక్తి సారీ చెప్పి, పాస్టర్ మీరు ఏమండి మీరు కొంచెం బయటికి రండి, నేను పెడతానని చెప్పి, పర్వాలేదండి, లేదండి మీరు రండి సార్ అని చెప్పేసి నన్ను బయటికి నేను వచ్చాను. అతనే నా కారులో కూర్చొని ముందుకి డ్రైవ్ చేసి ముందు పెట్టాడు. ఎక్కడిదంటే మాట. నాకు చెప్పానుగా, ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే మనం ఇచ్చే ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది, జీవితాన్ని కూల్చివేస్తుంది. అర్థమైందా? ఒక ఐడియా మార్చివేస్తుంది, ఒక ఐడియా కూల్చివేస్తుంది. మరి ఈమె ఇచ్చిన ఐడియా, ఈమె ఇచ్చిన సలహా తన భర్తను ఒప్పించే విధానం చూసారా, ఎంత చక్కగా మాట్లాడుతుందో. అన్ని చేయించింది, తన లోటును సరి చేయించుకున్నది. హల్లెలూయా. ఇది 6వ కుటుంబం. 7వ కుటుంబం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వరకు మనం చూద్దాం. వాక్యపులో చూడండి. బెల్షస్సరు చూడండి, అతని భార్య ఎలాంటి సలహా ఇస్తుందో చూడండి. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపడుచున్నవి, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మల గలవాడు. నీ తండ్రి కాలములలో అతడు దైవ జ్ఞానం వంటి వాడు, బుద్ధియు తెలివి గలవాడు ఉండి నీ తండ్రి అతను నియమించాడు. చూడండి, నీ తండ్రి కాలంలో కూడా ఒక సిగ్గు ప్రశ్న వచ్చింది. ఆ కళ ఎవరికి చెప్పలేకపోయారు. అయితే దానియేలు ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏ ఆత్మ కలిగిన వాడు అండి? దేవుని ఆత్మ కలిగిన వాడు.
చూడండి, కాబట్టి నువ్వు కలవరపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీకొచ్చిన ఆ కళాభావం అతను తెలియపరచు. మెనే టేకిల్ ఓ పార్సన్. ఖచ్చితంగా అతను చెప్పగలడు. అబ్బా, ఎంత చక్కని సలహా అండి. అతను ఇక తర్వాత అతను పతనమైనది అది ఇక తర్వాత అది. చూడండి, భర్తకు ఎంత సలహా. ఎందుకంటే తన యొక్క మామగారు జరిగిన విధానం అంతా మైండ్లో పెట్టుకొని గుర్తు చేసుకుంది. కుమారుడు గుర్తు పెట్టుకోవాలి అది, కానీ ఈమె గుర్తు పెట్టుకోండి. ఇదిగోనండి మీ తండ్రి కాలం ఎలా జరిగిందండి, ఆయన ఉన్నాడు కదా, ఎందుకు కలవరపడుతున్నావు. ఎంత గొప్ప సలహా ఇచ్చింది. ఆ సమస్య నుండి విడుదల పొందినట్టుగా మనం చూడగలము. ఆ కలభావము దానిలోంచి బయటకు వచ్చినట్టుగా మనం చూడగలము. మరి ఇది వింటున్నా మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. 8వ కుటుంబం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ పిలాతు ఉన్నాడు. ఇక్కడ పిలాతు అనే వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఎదుటున్నాడు. అందరూ సిలువెయ్యండి, సిలువెయ్యమని అని అడుగుతున్నారు. అయితే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ పిలాతు భార్య ఎలాంటి సలహా ఇస్తుందో వాక్య పెలుగులో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని. అబ్బాబ్బాబ్బా, ఎంత గొప్ప సలహా అండి. భర్తను కాపాడుకుందండి, అది నీతిమంతుడండి, నేను ఎరుగుతానండి. ఇందాక యజమాని ఏం చేసిందంట, కళ్ళు తుడుచుకో, భోజనం చేయి, నేను చూసుకుంటా. కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంది. ఏమైతే వద్దండి. న్యాయపీఠ మీద కూర్చున్న ఆ సమయంలో ఎంత ధైర్యం అండి. ఎందుకంటే నా భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, లేనిపోని అతడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము బలైపోతామేమో. అతడు నీతిమంతుడు, అలాంటి నీతిమంతుని యొక్క రక్తము మా కుటుంబాల మీదకి శాపం వచ్చిద్దామో, చెప్పాలా లేదా అని ఇన్ని విధాలుగా ఆలోచించుండిద్దండి. మనసులో పోరాటం కలిగి ఉందా లేదా చెప్పండి, కలిగి ఉండిద్దా లేదా? చెప్తే ఏంటి, చెప్పపోతే ఏంటి? ఒకవేళ ఈ సలహా పంపిస్తే, ఒకవేళ నువ్వు సలహా ఇచ్చా, కొంతమంది ఉన్నారు కదండి, నువ్వు చెబితే నేనేదేంది లేరా, ఏమండి మనకు వద్దులండి, ఆ వ్యాపారాలు మనకు వద్దులండి, నీ పని వండటము పిల్లలను చూసుకోవటం, నీ పని అంతవరకే, వీటిలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఎట్లా కనపడతాడు నీ కంటికి? అంత అయిపోయిన తర్వాత, పాస్టర్ అండి నా భార్య చెబుతూనేముందండి, ఈ రోజున 70 లక్షలు అప్పండి, 1 కోటి రూపాయలు అప్పండి, ఇల్లు వదిలిపెట్టానండి, భార్య బిడ్డలకు అన్యాయం చేశానండి, ఈ రోజున నా భార్య బిడ్డలకు అన్యాయం చేశానండి, మనల్ని కుటుంబాన్ని సంతోషంగా చేయలేకపోయానండి, నేను చేసిన తప్పు నా కుటుంబం అంతా వీధిన పడిందండి. లేరండి? భార్య సలహా ఇస్తే నీ సలహాని నీ వినేదేంది? వింటాకి ఇష్టపడతారా? ఏమండి, వినటం ఎంత తప్పో వినకపోవడం కూడా అంతే తప్పు. అవునా కదండి? వినటం ఎంత తప్పో ఇందాక మనం చదువుకున్నాం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట, మన జ్ఞానం లేనివాడు కూడా ప్రతి మాటను తిరస్కరిస్తాడు. అది కూడా ఉంది. అంటే దీన్నే జాగ్రత్త చూసుకోవాలి. ఆ మాట మనకి మంచా చెడా అనేది. అవునా కదండి? మంచా చెడా అని. ఈ పిలాతు భార్య పోరాటము, మనసులో పోరాటము, ఏదైనా పర్వాలా, నా భర్తను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి.
అని చెప్పి ఏం చేసిందని చెప్పండి, లెటర్ రాసి పంపించింది. న్యాయపీఠ మీద కూర్చోండగానే ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడు. చదివాడు. నేను రాజుని, నాకు సలహా ఇయ్యాలా అని అన్నాడా? ఏం చేశాడు చెప్పండి? అతని మరణానికి, అతని రక్తానికి నాకు, నా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు అని ఏం చేశాడు చెప్పండి? చేతులు కడుక్కున్నాడు. ఎక్కడది? భార్య సలహా. భార్య సలహా. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ మరణానికి కారణమయ్యారో, యేసు ప్రభు వారిని సిలువేయమన్నారు, తర్వాత చూస్తే వారందరూ ఏం చెప్పండి? రక్తము ఏర్లే బారినట్టుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. కానీ పిలాతు ఫ్యామిలీ చాలా బాగుంది. అవునా కదండి? బాగుందా లేదా? కారణం ఏమిటి? ఆ నీతిమంతుని నేనైతే వేయలేనండి, కాబట్టి మీరు వెయ్యమన్నారు కాబట్టి అది మీ మీద, మీ పిల్లల మీద ఉండు గాక అన్న, నేను నా పిల్లలు బాగుండు గాక అని చెప్పి చేతులు కడుక్కున్నాడండి. ఎక్కడదంటే భార్య సలహా. హల్లెలూయా. భార్య సలహా. భార్య మాట విన్నాడు, బాగుపడ్డాడు. భార్య మాట విని చెడిపోయిన వారు ఉన్నారు, బాగుపడిన వారు ఉన్నారు. అవునా కదండి? తొమ్మిదో ఫ్యామిలీ చూడండి. సిరియారాజు సేనాధిపతి అయిన నయమాను. సేనాధిపతి కదా, గొప్ప స్థాయి, గొప్ప స్థానం. అందరు వంగి వంగి దండాలు పెడుతుంటారు, ఆహా ఓహో అంటుంటారు అతన్ని. కానీ పాపం అతను బాధ ఏందని చెప్పండి? ఒక వ్యాధి అతన్ని సంతోషం లేకుండా చేసింది. ఆ వ్యాధే కుష్టు వ్యాధి. సంతోషం లేదు. ఆ దినాల్లో కుష్టు వ్యాధి వస్తే రాజ్యంలో ఉంచడానికి లేదు, ఊరు ఎల్లపడే పెట్టాలి. కానీ ఈయన ఎందుకు పెట్టారు మనకు అర్థం కాదు. లేకపోతే ఇక్కడ నా రాజుగారి భార్యకి బంధువో లేకపోతే ఏదో మనకు తెలియదు. కానీ దాని గురించి పూర్తిగా అంత వివరంగా లేదు. కానీ కుష్టి వ్యాధి వస్తే ఉంచడానికి లేదు. సైన్యాధిపతి చేస్తున్నాడు, మంచిగా గొప్ప స్థాయిలో ఉన్నాడు, అన్ని చేశాడు. ఎన్ని చేసినా కానీ అతని వ్యాధి నయం కాలేకపోయింది. అయితే వాళ్ళ ఇంటిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప చెరగా తీసుకువచ్చాను రాబడ్డ బిడ్డ. ఎందుకంటే ఆ పాపను కూడా చూడండి ఎంత గొప్పదనమో. నా తల్లిదండ్రులను, నా తోబుట్టులను, మా దేశంలో మా గ్రామం సర్వనాశం చేసిన వాడికి దేవుడు తగిన శాస్తి చేశాడు అని అనాలా లేదా? కానీ అలా అనలా. అరే నా యజమానుడే చాలా బాధపడుతున్నాడే, ఒంటరిగా ఉండి ఒక్కడే ఒంటరిలోనే అవుతున్నాడే, పాపం చాలా చేస్తున్నాడు కానీ నయం కాలేదే అని ఆమె క్రీస్తు ప్రేమ అంటే అదే. ప్రేమ కలిగి శత్రువును ప్రేమించడం అదే. ప్రేమ కలిగి ఉండి ఆ యొక్క నయమానుతో చెప్పడానికి ధైర్యం చాలక ఆమె భార్యకి చెప్పింది. ఏమని? అమ్మగారు అయ్యగారు ఎన్నెన్నో చేస్తున్నాడు కదా, ఎన్నెన్నో వాడుతున్నాడు కదా, ఎన్నెన్నో ఎక్కుతున్నాడు కదా, ఎన్నెన్నో దిగుతున్నాడు కదా, ఎన్నెన్నో చేస్తున్నాడు కదా. ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, అక్కడికి వెళితే ఖచ్చితంగా అయ్యగారు బాగవుతాడు. ఒక్కసారి నా మాటిని ఒక్కసారి వెళ్ళండి అమ్మా, అయ్యగారు బాగవుతాడమ్మా. అతను పేరు పొందిన ప్రవక్త అమ్మా, ఎలీషా గారమ్మ. అతను ఆడికెళ్తే చాలు అని చెప్పగా అసలు ఎన్నిసార్లు చెప్పిందో. కానీ బైబిల్ మనకు చాలదు కదండి. ఎందుకంటే బైబిల్ ఏంటని చెప్పండి, వాస్తవం చెప్పాలి, మన దగ్గర ఎంత ఉంటుంది బైబిల్? మహా ఉంటే 1 కేజీ ఉండిద్దాము, ఒక బైబిల్ కేజీన్నర. మనకి అంత వివరంగా ఉండదు. నా తెలిసిన ఒక బైబిల్ విన్నాను, దాని బరువు వచ్చేసి 10 కిలోల దాకా ఉందంట. 10 కిలోలు. ఫస్ట్ ప్రింట్ ఏదో వేశారు, 16 బైబిల్ అని వేశారంట. వాటిలో ఒకటి ఉంది, నాకు విన్నాను నేను. అది కుదించి లాస్ట్కి కొన్ని అధ్యాయాలు మన దగ్గర లేవు. కాథలిక్ దాంట్లో ఇంకో మనకంటే కూడా ఇంకొంచెం గొప్ప అధ్యాయాలు ఉన్నాయి. ఈమె చూడండి, ఆమెకి చెప్పడానికి, ఆమెను ఒప్పించడానికి ఎన్ని రోజులు చెప్పిందో. ఎట్టయితే ఒప్పుకుంది. ఎవరు ఒప్పుకుంది? నయమాను భార్య
ఒప్పుకుంది. అంతటితో అయిపోయిందా? ఆమె ఏం చేసింది? భర్తకు చెప్పడం మొదలుపెట్టింది. ఏమండి, నేను విన్నానండి, ఆ పాప చెప్పింది, ఎన్నో చేశారు కదా, ఆ ఒక్కడ చేయండి. ఎలీషా గారు అంటండి, ఒక్కసారి మీరు వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళండి. చెప్పగా 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 మా తన భార్య సలహా తీసుకున్నాడు. అంటే విన్నాడు. వింటే కదండి బయలుదేరింది. ఏమయ్యాడు చెప్పండి? 7 మార్లు మునగటము. ఆ చరిత్ర వేరు, మన అది ఆ సబ్జెక్ట్ అది కాబట్టి ఎక్కువ దానిలో నేను లోతుకి వెళ్తున్నా. 7 మార్లు మునగటము, పసిపిల్ల దేహం అయిపోవటము, సంతోషం, అంతకుముందున్న చీకు చింతలు అన్నీ మట్టిమాయం అయిపోయినాయి. కారణం ఏంటంటే భార్య సలహా ప్రకారంగా చేయటము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత ఎంత గొప్ప సలహా ఇచ్చిందో ఆ భార్య ఆ భర్తకు, ఎంత గొప్ప సలహా. ఒక అమ్మాయి ప్రభు నమ్ముకుంది. వాళ్ళ 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 నాన్నగారు బాగోకపోతే దాని నిమిత్తం వచ్చారు. వాళ్ళ నాన్నగారికి బాగా పోయినా ఆమె ప్రభుని నమ్ముకుంది. ఇక్కడ మా చర్చికి రావటం మొదలుపెట్టింది. చర్చికి వచ్చింది. వాళ్ళ భర్త వచ్చాడు. చర్చిలో వాక్యం వింటున్న ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. మేమేమి మాట్లాడలేము, మాట్లాడకుండా మాకు అధికారం లేదు. ఆ టైంలో ఏంటంటే ఆయన నోటి నుంచి ఏ పదాలు వస్తాయో మనందరికీ తెలుసు కదండి. అంతా చూస్తూ ఉన్నాం. జుట్టు పట్టుకొని నువ్వు ఏడకు వస్తావా, అది ఇది అని చెప్పి తిట్టుకుంటూ జుట్టు పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. మరలా వారం తర్వాత వచ్చింది. నేను అడిగా ఏంటమ్మంటే, అన్నయ్య కొట్టాడు అన్నయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బాగా కొట్టాడు. మళ్ళీ ఏంటంటే ఎట్టకొట్ట చెప్పుకున్నాను అన్నయ్య అంది. ఎట్టకొట్ట చెప్పుకున్నాను అన్నయ్య అంది. ఇంకొక వారం తర్వాత చర్చి ముందు బైక్ ఆగింది. ఆమె భర్త ఉన్నాడు. ఆమె బండి దిగి లోపలికి వస్తుంది. ఏంటమ్మా అంటే, అన్నయ్య నేను చర్చి దాకొస్తా, నేను వదిలిపెడతా, లోపల నన్ను రమ్మనొద్దు, నువ్వు చర్చి నేను బయటే ఉంటాను అని చెప్పాడు అన్నయ్య. ఇంకొక వారం తర్వాత నేను లోపలికి వచ్చి కూర్చుంటా, పొర్రపాటు నాకు ప్రార్థన చేయమని అయ్యమని చెప్పావా, నీ ఇష్టం అన్నాడు. ఇంకొక వారం తర్వాత ఏంటమ్మా నువ్వు వచ్చావంటే, అన్నయ్య వీళ్ళకి అసలు బుద్ధి లేదన్నయ్య, ఈ ఆదివారం వచ్చిందంటే చాలు అన్ని పనులు ఆదివారం ఉంటాయి, దేవుని సన్నిధానం పోతుంది, వాళ్ళు ఎప్పుడుకంటే రాని, అందుకే నేను ఉదయాన్నే వచ్చాను అన్నయ్య అంటున్నాడు. ఏంటి వాళ్ళకి ఆమె భార్య కంటే ముందు వచ్చాడు. ఈ రోజున అతను ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఆ కుటుంబం, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళకంటే కూడా ఇతనే యథార్థమైన భక్తితో ఉంటున్నాడు. కారణం ఏమిటి చెప్పాలి? భార్య ఇచ్చిన సలహా, భార్య మాట. ఈ రోజున చూడండి, స్త్రీలు చర్చికి రమ్మంటానికి చెప్పడానికి వీటిల్లో మంచి చిన్న ప్లాన్ అయ్యారు. కానీ పండక్కి లేకపోతే ఎవరన్నా భోజనం పిలవటానికి, బంధువులు భోజనం పిలవటానికి భర్త వద్దన్నా కానీ పీడిచెల్లా, అవును అందరూ కాదండి, ఎక్కువ శాతం ఏమండి ఖచ్చితంగా చేస్తారా లేదా? పండక్కి శారీ కొనిపిస్తుంటారా లేదా కదా? పెట్టాల్సిన పెడతారా లేదా? ఒక ప్రార్థన కాడికి వచ్చేసరికి అబ్బే అతనికి ఎన్ని చెప్పినా లాభం లేదన్నయ్య, ఎన్ని చెప్పినా అబ్బే వినేవాడు కాదు అంటే అసలు మాట్లాడితేగా మనం. పిల్లారా, ఈ యొక్క సిరియారాజు సేనాధిపతి అయిన నయమాను భార్య అయితే భర్తకు సలహా ఇచ్చి ఒప్పించింది. సలహా ఇవ్వడమే కాదు, ఏం చేసి చెప్పండి, ఒప్పించి ఎలీషా గారి దగ్గరికి పంపించింది. కుటుంబం ఏమైందని చెప్పండి, సంతోషంగా ఉంది ఆ ఫ్యామిలీ. ఇది 9వ కుటుంబం. 10వ ఫ్యామిలీ కూడా చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనము. చదవండమ్మా. ఆదికాండం 16 2వ వచనము. కాగా శారాయి చేస్తూ ఉన్నాడు, నీవు దయచేసి
ఆ, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయ మాట వినేను కదా. దేవుని ఒక్క మాట అని అడిగాడా అబ్రహాం? అయ్యా ప్రభువా, ఇదిగోనయ్యా శారాయి మాట అంటుంది, అయ్యా నా భార్య మాట అంటుంది, పెళ్ళి అనగానే ఏ మాత్రము నువ్వేదంటే అదే ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు లేదా? చేసుకున్నాడు. ఇప్పుడు తర్వాత అందరికి తెలుసు, తర్వాత ఇక ఆమెకి పిల్లలు పడటము, ఆ పిల్లడు వల్ల శారాయికి వాళ్ళకి ఇబ్బంది కలగటము, ఇక్కడ ఇంట్లోంచి పంపించేసేయి అది ఇదన్న కొంచెం రాకొచ్చింది. తర్వాత ఇంకో సలహా ఇస్తుందో చూద్దాం. 21 వచ్చింది చూడు, ఆదికాండం 21:12 వచ్చిన. అయితే దేవుడు నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పే ప్రతి విషయంలో. ఇక నా దేవుడు ఏం చేశాడు చెప్పండి? నువ్వు నా దగ్గరికి రావద్దయ్యా, నా మాట కాదు, నువ్వు విన్నావు కాబట్టి ఆమె మాటే విను. చేసుకోమన్నప్పుడు చేసుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో కదా, నువ్వు ఆమె మాటే విను. చూడండి, ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గారు భార్య మాట వినటం వల్ల ఏం జరిగింది? దేవుడు వాగ్దానము చేసిన మాట, వాగ్దానపు పుత్రుడు ఇస్సాకు అప్పుడు దాకా ఆగనీయకుండా తన యొక్క సంతానానికి, వాగ్దానపు సంతానానికి వ్యతిరేక సంతానము రావటానికి కారణమయ్యిందండి. దానికి కారణం ఎవరంటే అబ్రహాము భార్య శారమ్మ గారి. అవునా కదా? అవునా కదా? పిల్లరా, ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? నీకు ముగిస్తాను, 2 అవుతుంది. ఎలాంటి సలహా ఇస్తున్నారు? ఇది 10వ ఫ్యామిలీ, 11 ఫ్యామిలీ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఉన్నాయి. మోషే గారి భార్య ఎలాంటి, సిపోరా ఎలాంటి సలహా, ఏ విధంగా తన కుటుంబాన్ని తన భర్తను కాపాడుకుందో ఇంక చెప్పుకుంటూ పోతే మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే నా బుక్ రీడింగ్లో ఎంత దూరం వెళ్ళొచ్చు. వాక్యం చలవస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వాడికి ఏందంట? మేలు అంట. ఎప్పుడు కొన్నిసారి కీడు కూడా జరిగిద్ది కదా. మేలు జరిగిద్ది, మేలుకు బదులు తేలు కూడా దొరికిద్ది. కొంతమంది అంటారు, నా భార్య కాదండి నాకేం దొరికిందంట, తేలు దొరికిందని అంటారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము దేవుని వలన కలిగినది. కాబట్టి పిల్లరా, మనం చదువుకున్నాం ఇంచుమించు ఏందో చెప్పండి, 10 ఫ్యామిలీలు లేక 11 ఫ్యామిలీలు మనం చెప్పుకున్నాం. వీళ్ళల్లో భార్య మాట విని కుటుంబాలు నాశనం చేసుకున్న వారు ఉన్నారు, భార్య మాట విని కుటుంబాన్ని కట్టుకున్నవారు ఉన్నారు. అవునా కదా? కట్టుకున్నవారు ఉన్నారు, నాశనం చేసుకున్నవారు ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవాలి. దీని మీద ఒక పుస్తకం రాశాను, స్త్రీలారా మీ గురి ఏమిటి అని. అదొకటి స్త్రీల గురించి. మరొకటి సంసార సాగరములో అడ్డంకులను ఎదుర్కొన్నట్టు ఎలా. సముద్రమైన ఈదొచ్చు కానీ చెప్పండి, ఏమన్నాడు ఒక సన్యాసి? ఏమంటున్నాడు? సముద్రమైన ఈదొచ్చు అంట, సంసారాన్ని ఈదటం అనేది అసలు ఒడ్డు దొరకదంట. సముద్రం అంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఒడ్డు దొరకదు. కాబట్టి సంసారం అనేది అంట ఒడ్డు. ఆ పుస్తకం దాదాపు అది తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. అదైతే దాదాపు ఇక్కడ ఇప్పటికి ఒక 20,000 కాపీలు వేయించుంటాను. ఆర్కే అక్కడ బుక్ స్టాల్కి నాది లేట్ అవుతుంది. చెన్నైలో చేసాం, బెంగళూరులో చేశాను. ఇంగ్లీష్లో బుక్ పంపిస్తే బెంగళూరులో ఒక 400 కాపీలు పంపించిన ఏం కొంటారులే అనుకున్నా. 400 కాపీలు పంపిస్తే 3 నెలలు అయిపోయినాయి అన్నారు. అంటే సంసార సాగరము ఏం చెప్పండి? సాగరం అంటే సముద్రము. ఎన్ని ఆటంకాలు దానిలో. ప్రతి దానికి పుట్టింటి వారిని నిందిస్తున్న భర్తను తన పుట్టింటి వారిని పొగిడేలా ఎలా మార్చగలిగింది. చాలా అంశాలు ఉంటాయండి దాంట్లో.
ఇలా గమనించండి, నేను ముగిస్తున్నాను. కాబట్టి భార్య సలహా భర్తకు లాభమా నష్టమా? లాభమా నష్టమా? అది ఎవరి చేతిలో ఉంటుందంటే స్త్రీల చేతిలోనే ఉంటుంది, మరియు పురుషుడి చేతిలో కూడా ఉండాలే. చెప్పండి, మనం చదువుకున్నాం, జ్ఞానం లేనివాడు ప్రతి మాట అది ఏమి చెబుతున్నా కానీ అలాగా 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 ఏమో చెప్పండి, అలాగా మా చెల్లి అలాగందా నిన్ను, మా అక్క నిన్ను అలాగందా, మా అమ్మ నిన్ను అలాగందా, మా నాన్నగారు నిన్ను అలా అన్నాడా, మా స్నేహితుడు నీతో అలా నడుచుకున్నాడా కదా, లేరా? అంటే ఏంటి? ప్రతి మాట వింటాడు బుద్ధి లేనివాడు కదా. బుద్ధి కలిగినోడు ఏం చెప్పండి, మనం చదువుకున్నాం కదా, యోబు గారు కానీ ఉన్నారు కదా, పిలాతు కానీ, వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? భార్య మాట విన్నారు. ఓకే, ఇది మంచిదే కదా, కుటుంబం కట్టుకునేదే కదా అని కుటుంబాన్ని కట్టుకున్నారు. కాబట్టి పిల్లరా, కుటుంబాన్ని కట్టుకోండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.